ఇక తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్ అంట. ప్రమాదంలో కుట్రకోణం ఉందన్న టీవీకే చీఫ్ విజయ్ సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేసిండు. మరణాలకు టీవీకేనే కారణమని చెప్పేసి డిఎంకే అంటుంది. ఇక్కడ డిఎంకే అంటుంది, డిఎంకే అని చెప్పేసి టీవీకే అంటుంది. విజయ్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసిండ్రు. ఎందుకంటే విజయ్ సభ కాబట్టి ఆయన పార్టీ నేతలపై చేసిరట. 40కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా హాస్పిటల్లో 67 మంది ఉన్నారంట. మృతుల ఫ్యామిలీలకు 20 లక్షల రూపాయల చొప్పున ప్రకటించిన విజయ్ కరూరులో బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాపం 40 మంది అనిపోయారట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఈ హీరోలు అంటే బాగా పిచ్చి ఉంటుంది. సినిమాలు అంటే బాగా ఇట్లా తమిళనాడు వాళ్ళకు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. అంటే సినిమా హీరోల పైన ఎక్కువ ఈ పిచ్చి. ఆ తర్వాత ఇంకెక్కువ తమిళనాడులో ఇంకెక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు చూడాలనేటువంటి ఆతృతతోటి పాపం వచ్చేసి చాలామంది చనిపోయినరు. తమిళనాడులోని కరూరులో శనివారం రాత్రి టీవీకే చీఫ్ నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందిన ఘటనపై రాజకీయ పార్టీలు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాయి. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ టీవీకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తొక్కిసలాటకు విజయ్తో పాటు ఆ పార్టీ నేతలే కారణమంటూ అధికార డిఎంకే పార్టీ ఆరోపించింది. ఇక అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని, ఇది సీఎం స్టాలిన్ ప్రభుత్వం వైఫల్యమేనని అన్నా డిఎంకే విమర్శలు గుప్పించింది. ఇక మరోవైపు తొక్కిసలాట ఘటనలో మరో 2 మృతి చెందారు. శనివారం 38 మంది చనిపోతే, ఇక ఆదివారం 2 చనిపోతే మొత్తం 40 మంది అయ్యి పాపం. మొత్తం మీద దారుణ ఘటన జరిగిపోయింది పాపం. పోయిన ప్రాణాలు మాత్రం తీసుకురాలేము. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.